అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన ఆ నేతకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు దక్కనుందా? ఇచ్చిన మాట ప్రకారం టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? పట్టభద్రుల మద్దతు పొందేందుకు ఆ మాజీ మంత్రి ప్లాన్స్ ఏంటి? అనుచరులేమంటున్నారు? ఇంతకీ ఎవరా నేత? ఫర్ మోర్ డీటెయిల్స్ వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి ఆలపాటి రాజా పాలిటిక్స్ లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. గుంటూరు జిల్లా టీడీపీలో కీలక నేత. వేమూరు, తెనాలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1994, 1999లో వేమూరు, 2014లో తెనాలి నుంచి గెలిచారు. 1999లో నెగ్గిన తర్వాత చంద్రబాబు కేబినెట్లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019లో తెనాలి నుంచి ఓడిపోయిన అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగి పార్టీని బలోపేతం చేశారు. 2024లో టికెట్ గ్యారంటీ అనుకున్నారు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పాలిటిక్స్ లో భాగంగా తెనాలి సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ కు సీటు కేటాయించడంతో ఆలపాటి రాజా ఆశలు అడియాసలయ్యాయి. తెనాలి నుంచి 3 సార్లు పోటీ చేసి ఓ పర్యాయం మాత్రమే గెలిచారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఎలాగైనా పోటీ చేయాలనుకున్న రాజా జనసేన నేత నాదెండ్లకు టికెట్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కూటమి కోసం సీటు త్యాగం చేయక తప్పలేదు. దీంతో ఆలపాటి రాజా గుంటూరు జిల్లాలో మరొక స్థానం నుంచి పోటీ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించినా కుదరలేదు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే ఆలపాటి రాజాకు సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ముందుగా కొంత మనస్తాపానికి గురైనా ఆ తర్వాత సర్దుకుపోయారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని కార్యకర్తలను సూచించారు. మరోవైపు పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేనకు కేటాయించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాత్రం తనకే ఇవ్వాలంటూ అప్పట్లో పట్టుబట్టారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి పనిచేసేందుకు కొందరు ద్వితీయ శ్రేణి నేతలు వ్యతిరేకించినా ఆలపాటి రాజా ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుపోయారు. దీంతో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆలపాటికి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారని టాక్. త్వరలోనే గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానుంది. పోటీ చేసేందుకు ఆలపాటి రాజాకు తెలుగుదేశం అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీంతో రంగంలోకి దిగి గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టారని టాక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆలపాటి రాజాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని తెలుగుదేశం నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ నుంచి రాజాకు అందిన సమాచారంతో ఈ మాజీ మంత్రి అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గెలుపు కూడా ఈజీ అనే ప్రచారం జరుగుతోంది. రాజా గెలిచిన తర్వాత తెనాలి రాజకీయాలు కూడా రంజుగా ఉంటాయన్న టాక్. ఏం జరుగుతుందో చూడాలి.